ఈరోజు దివ్యమైన వాస్తు పరిష్కారం. చాలామంది వాస్తు దోషాల్లో వర్ణాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. ఎవరిపైన ఎటువంటి వాస్తు ప్రభావం చూపిస్తుంది? చిన్న పిల్లలపైన కూడా వాస్తు ప్రభావం చూపిస్తుందా? పెద్దవారిపైన వాస్తు ప్రభావం చూపిస్తుందా? కేవలం హిందూ ధర్మంలో ఉన్న వారికి మాత్రం వాస్తు ప్రభావం చూపిస్తుందా అని చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. వీటన్నిటికీ కూడా గొప్ప ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. పూర్వంలో ఇదే విధానంగా భారతదేశంలో వాస్తు శిల్పకళా శాస్త్రము అనేది ఒకటి ఉంది. అది మనపై ఎలా ప్రభావం చూపిస్తుంది అని కొందరు విశ్లేషకులు దీని గురించి చర్చిస్తే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ వాస్తు గురించి చర్చ వచ్చినప్పుడు దీని గురించి చర్చలు జరిపారట. చర్చలు జరిపితే కొందరు వాస్తు నిపుణులు వచ్చి వాళ్ళ ఇంటి నక్షను అన్ని తప్పించుకొని అప్పుడు వాళ్ళు ముందుగా వాళ్ళ దగ్గరకు రాకముందే ఆ నక్షని తప్పించుకొని ఆ నక్షలో ఒక బ్రిటిష్ వారిని కలవక ముందే దాంట్లో హైలైట్ పాయింట్స్ రాసి పెట్టారంట. ఎక్కడ లోపం ఉంటే ఏం జరుగుతుంది, ఈ నక్షలో మీ ఇంట్లో ఇది లోపం ఉంది, మీ జీవితం ఇలా ఉంటుంది, మీకు ఇటువంటి సమస్యలు వస్తాయని అన్నీ రాసి 100 మంది ముందు పెడితే వాళ్ళందరూ చదివిన వాళ్ళు అరే అవును మా ఇంట్లో ఇదే జరుగుతుంది కదా అని అప్పుడు ఒక భారతదేశ వాస్తు నిపుణుల్ని వాళ్ళు ప్రశంసించి తదుపరి వాళ్ళని విదేశాలకి తీసుకెళ్ళి అక్కడ పెద్ద పెద్ద భవనాలని ఒక వాస్తు శాస్త్రంగా నిర్మాణం చేశారు. దీని ఎన్నో వందల సంవత్సరాల పూర్వమే ఇటువంటివి జరిగినాయి. అంటే ఇటువంటి నిదర్శనాలు వందల సంవత్సరాల పూర్వమే జరిగింది. అందువలన ఇది అన్ని ధర్మాల వారికి అందరికీ కూడా వాస్తు ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కానీ లోపల రంగులు అనేది ఉంటాయి కదా, రంగులు వేరే విధానం అర్థం చేసుకోండి. రంగులకి వాస్తువుకి సంబంధం ఉండదు. ఎందుకంటే కలరాలజీ అనేది కలర్స్ని బట్టి మన కళ్ళు ఆకర్షిస్తాయి, మన శరీరం కూడా ఆకర్షిస్తూ ఉంటుంది రంగుల్ని. మీరు కావాలంటే బాగా అబ్జర్వ్ చేయండి. ఏదైనా కొన్ని క్లాత్స్ పెట్టి శరీరం పైన ఒక క్లాత్ వేసుకొని మీరు అద్దాన్ని చూస్తూ ఉండండి. అద్దం నిజం చెప్తుంది. ఎందుకంటే ఒక్కొక్క రంగు పడినప్పుడు కూడా వితిన్ 2 minutesలో మీ ఫేస్లో చాలా చేంజెస్ కనబడుతుంది, బ్రైట్ కనబడుతుంది. ఎప్పుడైతే బ్రైట్ కనబడతామో ఆ రంగులు వాళ్ళకి అదృష్టము అని అర్థం. అలా ఇంట్లో కూడా రంగులోనే కూడా ఇంటి అదృష్టాన్ని, ఇంట్లో ఉన్న జనాల మానసిక స్థితిని కూడా మారుస్తుంది అనేది ఈ ఒక కలరాలజీ. అయితే వాస్తు శాస్త్రంలో ఇంటి రూఫ్ ఏదైతే ఉంటుందో ఒక రూఫ్లో చాలా మంది వాటర్ని ఏం చేస్తుంటారంటే ఆ వాటర్ ఎటువైపు వెళ్ళాలి అని తెలియకుండా వాళ్ళు ఇంటి డిజైన్ కోసం వాటర్ని దక్షిణం వైపు, పడమటి వైపు ఎగ్జిట్స్ని అలా పెట్టేస్తూ ఉంటారు. వర్షపు నీరు ఎప్పుడు కూడా ఇంటి పైన పడితే అవి తూర్పుకి మరియు ఉత్తరం వైపు అలా నీళ్లు పడితే ఆ ఇంటికి అదృష్టము అని వాస్తు శాస్త్రంలో ఉంది. అందుకే ఎప్పుడు కూడా ఇంట్లో ఏ నీరైనా నార్త్ ఈస్ట్ కార్నర్కి వెళ్ళేలా ఇంట్లో రూఫ్ని చేసింటారు. అలా పూర్వంలో పెంకుల ఇళ్ళు అంతే, పెంకు ఇళ్ళు అంటాం కదా, పెంకులతో తయారు చేసిన ఇళ్ళు అవన్నీ చూడండి తూర్పుకి ఉత్తరానికి డౌన్ పెడుతూ ఉంటారు. అందుకే అక్కడ అంత అనారోగ్యం అంత మంచిది. దీని నుంచి అర్థం చేసుకోండి. ఇది చాలా ఉపయోగమయ్యేది. మన ఇంటి వాటరు, వర్షపు నీరు తూర్పుకి మరియు ఉత్తరం వైపు అవి ప్రయాణం చేస్తే ఆ ఇంటికి అదృష్టం ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 inches, ఇలా 9 inches, ఇలా 9 inches ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు,
ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.